పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధంగా ఉన్న షటిల్ ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొనడంతో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది పాక్ సైనికులే ఉన్నారని అన్నారు. పేలుడు దాటికి రైలు పాక్షికంగా దెబ్బతిందని 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటు చేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ను స్టేషన్లో నిలిపివేసినట్టు తెలిపారు. పేలుడు తీవ్రతకు జాఫర్ ఎక్స్ప్రెస్లోని ఒక బోగికి మంటలు అంటుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్రజలు గుమికూడవద్దని పాక్ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలోచ్ వెల్లడించారు. బలోచ్ ఆర్మీలోని మహిళ షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని అన్నారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. Взгляд 10 раз как. O भाई, Hasan भाई हमें पाचक